హాయ్ బ్రో. హాయ్. దేవరా నుండి ఇప్పుడు ఆయుధ పూజకి సంబంధించి ఒక సాంగ్, దాన్ని నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారన్నారు. అవును. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక 40 సెకండ్ల బిట్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. దీని మీద మీ అభిప్రాయం? అవును, నిజంగా ఏదో సాంగ్ లీక్ అయింది అని బాగా వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. సరే విందామని నేను విన్నాను. నార్మల్గా ఇట్లా ప్లే చేస్తే నాకు అది అర్థం కావలేదు. సరే రూమ్కి వెళ్ళిన తర్వాత ఎడిట్స్ పెట్టుకుని వింటే అబ్బో అమ్మో అసలు బక్కోడు ఏం కొడుతున్నాను అనిరుదు. ఇంత వచ్చిన ఫియర్ సాంగ్ కానీ, మొన్న వచ్చిన చుట్టుమల్లె సాంగ్ కానీ, అంతకుముందు స్టార్టింగ్లో గ్లిమ్స్లో దేవరా అది కానీ అమ్మో ఈ బక్కోడు ఏదో చేసినట్టు నా ఫీలింగ్ అయితే తెలియదన్న. అసలు దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కానీ ఒక్క సెకండ్ దగ్గర కూడా మాకు అసలు ఆ సినిమా మీద తగ్గట్లేవు అన్న. అంత అంటే అంత బాగా అనిపించింది నిజంగా. హ్యాట్సాప్ నిజంగా అనురీకి అయితే. తను అక్కడ కన్నడలో అక్కడనే బాగానే చేస్తున్నాను అనుకున్నా కానీ ఏదో అజ్ఞానదాస్ అప్పుడు కొద్దిగా మనం నెగిటివిటీ క్రియేట్ చేస్తాం తన మీద. అరే ఈ మ్యూజిక్ డైరెక్టర్ వేరే పెట్టుంటే బాగుంది అనిపించినప్పుడు కూడా ఇప్పుడు ఆ బక్కోడు కొడుతుంటే కొన్ని మ్యూజిక్ నిజంగా ర్యాంప్ అనిపిస్తుంది అన్న. అంటే చాలా బాగా అనిపించింది. ఆ హెడ్సెట్ విన్న తర్వాత అన్న నిజంగా అసలు కొత్త మైకల్కి వెళ్ళిన. అంటే నాకు కాన్సెప్ట్ ఏమర్థమైందంటే, అంటే మన ఎవరైతే మన ఉన్నాడు ఆయన సైఫ్ అలీ ఖాన్, సో తనకి దేవరికి మధ్యలో గొడవ అవుతుంది. అంటే ఎవరో ఒక టీం వాళ్ళు అంటే దేవరని చంపడం కోసమైనా కానీ, సైఫ్ అలీ ఖాన్ చంపడం కోసం కానీ ఒక ఆయుధ పూజ చేస్తారన్నమాట. ఆ పూజ చేసే టైంలో వచ్చిన బీజిఎం, ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కూడా చాలా మిస్మరైజ్ చేసినాను. నాకైతే చాలా ఆకట్టుకున్నది నిజంగా. చాలా అంటే నేను ఫియర్ సాంగ్ కన్నా కూడా ఈ సాంగ్లో కొన్ని బిట్స్ నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని మ్యూజిక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేబీ ఫియర్ సాంగ్ ఇదే బాగా అనిపించింది. ఇంకోటి చుట్టుమల్లె సాంగ్ చెప్తానా. సో మీరు చూడండి, ఫియర్ సాంగ్ 50 మిలియన్స్ పోయింది. ఈ చుట్టుమల్లె సాంగ్ రొమాంటిక్ సాంగ్ 100 మిలియన్స్ వెళ్ళింది. సో నువ్వు అన్నాను కదన్నా, ఎవరైతే ట్రోల్ చేశారు కొంతమంది చుట్టుమల్లె సాంగ్ కాపీ కొట్టింది, శ్రీలంక నుంచి కాపీ కొట్టారు, బక్కోడు అక్కడ నుంచి కాపీ కొట్టారు అన్నారు. సో అదే బక్కోడు ఇప్పుడు 100 మిలియన్స్ కొట్టాడు. సో ఫియర్ సాంగ్ కన్నా పెద్ద రికార్డ్ ఇది మా చుట్టుమల్లె సాంగ్. సో అదే ఒకే అనుకుంటే మళ్ళీ ఒక ఆయుధ పూజ సాంగ్ రాబోతుంది. 100% ఈ సినిమా మీద అంటే ఒక్కొక్క మెట్లో రేటింగ్ పెరుగుతూనే ఉందన్న. 50 మిలియన్స్, 100 మిలియన్స్, 200 మిలియన్స్, ఈ రకంగా 100% బాగుంది. లీక్ ఇచ్చి చూడన్నా, ఆ లీక్ కాకుండా ఉంటే మాత్రం ఇంకా బాగుండే ఫీలింగ్ వచ్చింది. అసలు ఎందుకు లీక్ అవుతుందో అర్థం కావట్లేదు. దేవరికి ఏమి ఈ ప్రాబ్లం ఏమి ఎందుకు వస్తుంది? స్టార్టింగ్లో ఒక ఫోటో లీక్ అయింది దేవర్ది. అప్పుడు కూడా ఆ ఫోటో రిలీజ్ చేస్తారు అఫీషియల్గా. ఇప్పుడు ఒక సాంగ్ లీక్ అయింది, ఇప్పుడు మేబీ అది కూడా రిలీజ్ చేస్తారు. సో నిజంగా టీం వాళ్ళు దయచేసి అట్లా లీక్ కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా.